మార్కిస్ట్ మావో ఉపాధ్యాయుడు కామ్రేడ్ మావో 48వ వర్ధంతి సందర్భంగా మహబూబాద్ పట్టణంలో బట్టు అంజయ్య స్మారక భవనంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మావో జెడాంగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో మావో ఒకరు అన్నారు. చైనాలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుటకు కామ్రేడ్ మావో నాయకత్వంలో సుదీర్ఘ సాయుధ పోరాటం జరిగిందని అన్నారు. చైనాలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో సోవియట్ యూనియన్ సహాయం తీసుకున్నాడు అని అన్నారు. చైనాలో మావో నాయకత్వంలో లాంగ్ మార్చ్ చేసి చరిత్రలో నిల్చున్నారు. విప్లవం విజయవంతమైన తర్వాత కూడా సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చారు. పాత ఆచారాలు, అలవాట్లు, ఆలోచనలు సంస్కృతిలో తుదిముట్టించుట తీవ్ర కృషి చేశారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక మావో ప్రపంచమంతటా ఆయన ఆలోచనలు సుపరిచితమని కొనియాడారు. మావో ఆలోచనలు ఆచరిస్తూ ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విముక్తిని సాయుధ పోరాటం ద్వారా, దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విముక్తి చేసినటువంటి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు చనిపోయి ఇప్పటికీ 48 సంవత్సరాలు కావస్తుంది. చైర్మన్ మావో యొక్క ఆశయాలు చైనా లాంటి వెనుకబాటు దేశమైనటువంటి భారతదేశంలో కొనసాగించినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మావో ఆలోచన విధానం ద్వారా భారత ప్రజల విముక్తి కూడా జరుగుతుంది అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నమ్ముతుంది. తన ఆశయ సాధన కోసం, తన ఆశయ సిద్ధి కొనసాగించడం కోసం, విముక్తి చేయడం కోసం సిపిఐఎంఎల్ పార్టీ నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా భారతదేశంలో కూడా పోరాటాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రైతాంగ ఉద్యమాలు, విముక్తి పోరాటాలు, ఇలా చావును కూడా లెక్క చేయకుండా అసూలు బాస్తున్నటువంటి విముక్తి కోసం అహర్నిశలు పోరాడి అసూలు బాస్తున్నటువంటి త్యాగాలు చేస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో గత 45-50 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఎన్ని త్యాగాలకైనా ఓర్చి భారత ప్రజల యొక్క విముక్తిని చేయడం కోసం ఇలా అనేక ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలలో ప్రజలంతా కలిసికట్టుగా నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇలా పాలకవర్గాలు వాగ్దానాలు చేసి గత 75 సంవత్సరాలకు పైగా ప్రజలను వంచి పాలిస్తున్నటువంటి స్థితి ఇలా ఉన్నాయి. ఇలా మొత్తం భారతదేశాన్ని మొత్తం కూడా కంపెనీల గతంలో ఒక బ్రిటిష్ వాడే ఇలా వలసవాదిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా అనేక దేశాలు భారతదేశాన్ని కబలించి తమ యొక్క మార్కెట్ను మొత్తం విస్తరింపజేయడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక కంపెనీకి, ఏదో ఒక బహుళజాతి కంపెనీలకు తాఫేదారులుగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా వాళ్లకు దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క విధానాలనే ఇలా తూచా తప్పకుండా అమలు చేసేటువంటి స్థితి భారతదేశంలో కొనసాగుతుంది. ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా, బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, శ్రమకు తగిలినటువంటి ఫలితం రావాలని చెప్పి ఇలా పోరాడుతుంటే ఆ పోరాటాలను కూడా రక్తపు ఇలా ముంచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఖనిజ సంపద, అనేక విధాలమైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఇలా బహుళజాతి సంస్థలకు ఆ ఖనిజ సంపదను కట్టబెట్టడం కోసం దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విప్లవకారుల పైన ఇలా బూటకు ఎన్కౌంటర్ల పేరుతోటి ఇలా చంపి రక్తపు పారిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాశవికమైనటువంటి చర్యలకు ఇలా ఒడిగడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇలా నిన్నగాక మొన్న సంవత్సరం కూడా దాటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇలా మాది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇలా ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మొన్న భద్రాచలం దగ్గర ఎన్కౌంటర్ చేసి 6 విప్లవకారులను మింగినటువంటి స్థితి ఇలా కొనసాగుతుంది. మా ప్రభుత్వం వస్తే ఎన్కౌంటర్లు ఉండవు, ఎన్కౌంటర్లు లేనటువంటి సమాజాన్ని మేము తీసుకొస్తాం. ఇలా దానికి వ్యతిరేకం మేము ప్రజాస్వామిక హక్కులను కాపాడుతాం.
ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్లకు మేము చేయూతనిస్తాం, వాళ్ళు చేసేటువంటి విమర్శలను మేము చక్కదిద్దుకుంటాం అని చెప్పి అధికారంలో నుంచి రాగానే ఇలా అనేక వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న భద్రాచలం దగ్గర పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చేసి బూటకపు ఎన్కౌంటర్ చేసి ఇలా ఎన్కౌంటర్ని కట్టకథలు అల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది దుర్మార్గం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి విధానాలు మానుకోకపోతే గతంలో పట్టిన టీఆర్ఎస్కి పట్టినటువంటి గతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ హెచ్చరిస్తుంది.